Hello, welcome to Indian Contract Act 1872. Today, we're going to understand the types of offer. అసలు టైప్స్ ఆఫ్ ఆఫర్లో ఎన్ని ఉంటాయో అర్థం చేసుకోండి. టైప్స్ ఆఫ్ ఆఫర్ లైక్ ఎక్స్ప్రెసివ్ ఉంటాయి అండ్ ఇంప్లాయిడ్ కూడా ఉంటాయి, జనరల్ ఉంటాయి అండ్ స్పెసిఫిక్ కూడా ఉంటాయి. పాజిటివ్ ఆఫర్స్ ఉంటాయి, నెగిటివ్ ఆఫర్స్ కూడా ఉంటాయి, కంటిన్యూస్ ఆఫర్ ఉంటుంది, కౌంటర్ ఆఫర్ కూడా ఉంటుంది, క్రాస్ ఆఫర్ కూడా ఉంటుంది. అసలు ఎక్స్ప్రెస్డ్, ఇంప్లాయిడ్, స్పెసిఫైడ్, పాజిటివ్, నెగిటివ్, కంటిన్యూస్ ఆఫర్, కౌంటర్ ఆఫర్, క్రాస్ ఆఫర్, ఇవన్నీ ఒక నేచర్ ఉన్న టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్ చూద్దాం. ఒక వ్యాలిడ్ ఆఫర్లో డెఫినెట్గా రెండు పార్టీలు ఉండాలి. ఆఫరర్ ఉండాలి, ఆఫరీ ఉండాలి. ద ఆఫరర్ మస్ట్ కమ్యూనికేటెడ్ టు ఆఫరీ. ఎప్పుడైనా ఆఫరర్ ఆఫరీకి చెప్తేనే అది వ్యాలిడ్ ఆఫర్ అవుతుంది. సో లాల్మన్ శుక్లా అండ్ గౌరీ దత్ ఇక్కడ ఈ కేసులో చూద్దాం. వాళ్ళు ఒక సర్వెంట్, ఒక మామ, ఒక అల్లుడిని పెంచుకుంటూ ఉంటారు. అయితే సడన్గా ఒకరోజు అల్లుడు మిస్ అవుతాడు. అప్పుడు సర్వెంట్ దగ్గరికి ఎత్తికి రమ్మని చెప్పి టెర్రర్స్కి బయటికి పంపిస్తారు ఆయన. లేటర్ ఆయన ఏం చేస్తాడంటే తెలివిగా అనౌన్స్ చేస్తాడు, 500 ఇస్తాను నేను నా బాబుని ఎతికి తెచ్చిన వాళ్ళకి అని చెప్తాడు. ఇలా రివార్డ్ అనౌన్స్ చేస్తాడు పబ్లిక్కి, న్యూస్ పేపర్ వాటిలో. అయితే సర్వెంట్ ఇదంతా సర్వెంట్కి తెలీదు, కానీ పోయిన బాబుని మళ్ళీ కనిపెడతాడు. అయితే సర్వెంట్ ఇచ్చేస్తాడు ఆ టైంకి. తర్వాత ఆయనకు తెలిసిన తర్వాత తీసుకొని వస్తాడు. రివార్డ్ కోసం తెలీదు, తీసుకొని వస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆయనకి ఈ విషయం తెలుస్తుంది వేరే వాళ్ళ ద్వారా. అప్పుడు తనని అడుగుతారు ఈ రివార్డ్ కోసం, కానీ ఓనర్ రిఫ్యూజ్ చేస్తాడు, ఇవ్వనని అంటాడు. సో సర్వెంట్ ఇక్కడ ఊరుకోకుండా నేను ఎంత చేసినా కూడా ఆయన ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళింది మాట. కోర్టు అప్పుడు ఏమనేది తెలుసా, నీకు ఈ ఆఫర్ అసలు ఆఫరర్ కమ్యూనికేట్ చేయలేదు, సో ఇది వ్యాలిడ్ కాదు అని చెప్పింది. అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ ఇంకోటి ఏంటో చూద్దాం, అది పాయింట్ మాట. సో ద ఆఫర్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ ఇది. సో మ్యారేజ్ ఇన్విటేషన్ ఆఫర్ కానీ, డిన్నర్ ఇన్విటేషన్ కానీ, ఇదంతా సోషల్ ఇన్విటేషన్స్ తప్ప నాట్ క్రియేటింగ్ అ లీగల్ ఆప్షన్. నేను ఏదో పిలిచాడు అంతే. ఓకే, బాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్, ఇలా 30 pounds ఇవ్వడం కూడా ఇలాంటి కేసే. అండ్ ఆఫర్ మస్ట్ బీ. సో ఇక్కడ అదేంటి వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు కదా అని మీరు అనవచ్చు. అది మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే లా అటాచ్ అవుతుంది, ఇది అటాచ్ కాదు. ఓకే, అండ్ ఆఫర్ మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను అనుకోండి, నేను దాన్ని చేయగలిగేలా ఉండాలి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, గివింగ్ లైఫ్ టు అ డెడ్ హౌస్. ఇప్పుడు నేను చనిపోయిన వాళ్ళు బతికిస్తానంటే మీరు నమ్ముతారా? ఇది ఇంపాసిబుల్ పర్ఫార్మెన్స్. నమ్మితే మీరు కూర్చోడు. సో దీనికి లీగల్ యాక్షన్ ఏం తెచ్చుకోలేరు. मेरी intention is not an offer. मेरी intention ఏంటో చూద్దాం. merely saying that I would like to sell a pen is not an offer. ఇప్పుడు నేను ఏదో పిచ్చి విషయాన్ని చెప్తే అది ఆఫర్ అవ్వదు. ఇన్విటేషన్స్ టు మేక్ అన్ ఆఫర్ ఇస్ నాట్ అన్ ఆఫర్. ఫిషెస్ వాజ్ బెల్స్, నైఫ్స్, చాప్స్, ఇవన్నీ ఇన్విటేషన్ ఫర్ మేకింగ్ ఎన్ ఆఫర్ ఈజ్ నాట్. ఆఫర్ చేయడానికి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా ఆఫర్ కాదు. ఫార్మటికల్ సొసైటీ ఆఫ్ ఇది గ్రేట్ బ్రిటన్ కూడా ఫార్మసిటికల్ సొసైటీ, అండ్ ఇది కూడా ఒక కేసులో అరుణ్ వర్సెస్ ఫ్యాన్సీ అని. వాట్ ఈస్ ద లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ బంపర్ హెయిల్ పెన్ ఫ్యాన్సీ హౌసెస్? ఫ్యాన్సీ 900 చెప్తాడు. ఆర్వీ ఐ యాక్సెప్ట్ ద ఆఫర్, ఇది కూడా కాదు. ఓకేనా? సో మీకు ఇలాంటివన్నీ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఆఫర్ ఏంటి, అసలు ఎలా వస్తే ఆఫర్ అనేది అంటాం అన్నది.